హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందా అని చెప్పేసి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే వైసీపీలో ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి సిట్టింగ్లంతా కూడా వాళ్ళకు రావట్లేదని చెప్పేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం. వైసీపీ అంతా ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా, ఆయన ఇవేం కూడా లెక్కలేసుకోకుండా ఉన్నారా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మరి గత కొంతకాలం నుంచి వైసీపీ ఖాళీ అయిపోతుంది అని అంటున్నారు కదా, మరి ఏంటి అంటే ఇది అంచనా వేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు, లేకుంటే తెలిసే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అది వ్యూహంలో ఒక భాగంగా అని అనుకోవచ్చా సార్? ఏం జరుగుతుంది అంటారు సార్? అంటే ఇక్కడ రెండు రకాలు, అంటే ప్రతిదానికి కూడా 2-3 వెర్షన్స్ ఉంటాయండి. ఎలా అంటే మొదటిది మీరు అన్నట్టు వాస్తవమే. అది ఇక్కడ ఎంతమందికి రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున రిజైన్ చేస్తున్నారు, పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నారు, అభ్యర్థిత్వానికి కూడా రిజైన్ చేస్తున్నారు. ఇదిలా పరంపర కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరిగింది. ఇవన్నీ ఆయనకి తెలియకుండా ఉంటాయా? ఆయన తెలిసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీ క్వశ్చన్, అంతే కదా? అయితే ఇక్కడ జనరల్గా చాలామంది చెప్పేది అంశం ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎంటర్టైన్ చేయరని. మంచిదే, ఒక నాయకుడు అనేవాడు అలాగే ఉండాలి. ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తే ఎవడొచ్చి సంకనెక్కుతాడో తెలియదు. నాయకుడు అనేవాడంటే ఆయన వచ్చేసరికి మనం నిలబడాలి, ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆయన చెప్పిన పని క్షణాల్లో అయిపోవాలి. అది నాయకుడిలా. అవన్నీ ఉన్నాయి, బాగుంది. రెండవది, మరీ అంత కటువుగా ఉన్నా కూడా ఇబ్బందే. నాయకుడు అనేవాడు కుటుంబ సభ్యుల్లో కుటుంబానికి తండ్రి లాంటివాడు కదా, ఆ పార్టీకి తండ్రి లాంటివాడు. సో తండ్రి అనేవాడు పిల్లలు ఎవరు చెడిపోయినా, ఎవరు ఇటు వెళ్ళిపోతున్నా అది పట్టి ఉంచుకోవాలి, నయానో భయానో చెప్పి చూడాలి, లేదంటే బుజ్జగించుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? పార్టీ ఖాళీ అయిపోతుంది. దాని మీద బ్యాడ్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది. రెండవది ఏంటంటే, మూడవది ఏంటంటే, ఆయన ఎవరు చెప్పినా వినరు అని చాలామంది వైసీపీ శ్రేణులే విన్నాం. ఆయన తాడేపల్లి క్యాంప్ హౌస్ నుంచి బయటికి రారని, ముందు ఎంత బాగా జనాల్లో తిరిగి ఓదార్పు యాత్ర అని, పాదయాత్ర అని ఏంటి తిరిగారో, సానుభూతి యాత్రలు ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు బయటికే రారు. వచ్చినా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్లోనే వెళ్తారు, ఫుల్ బందోబస్తు వెళ్తారు, ఫుల్ కాన్వాయ్లో వెళ్తారు, లేదా పక్కనున్న చెట్లను కూడా కొట్టేస్తారు, బారికేడ్లు పెట్టేస్తారు. ఇలా రకరకాల రీజన్స్ విన్నాం. అవి చూసాం కూడా కొన్ని సందర్భాల్లో లైవ్లో. సో అలా కాకుండా కొంత కలుస్తూ ఉండాలి, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా అయినా సభలు సమావేశాలు పెడుతూ ఉండాలి, సమీక్ష నిర్వహిస్తుండాలి. గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది, తన వెనక ఏం జరుగుతుంది, ఎవడైనా గొయ్యితో అవుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా నాయకుడు అనేవాడు ఉండాలి. ఒకరిని పెట్టేసి రిలాక్స్ అయిపోవడం కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తరువాత ఏదైతే రెండో స్థానంకి మ్యాక్సిమం విజయసాయిరెడ్డి గారు అనుకునేవారు. విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మోస్తరుగా ఉండేది, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం కూడా ఒక పద్ధతిగా ఉండేది. మరీ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయేవారు కాదు, అంతగా దుమ్మెత్తిపోసేవారు కాదు అని ఒక అభిప్రాయం. ఇప్పుడు రెండో స్థానంకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కీ పాయింట్, ఆయనే రెండో స్థానంలో ఉన్నట్టు అనుకోవచ్చు. ఆయన వచ్చాక ప్రతిపక్షాల మీద మరీ వల్గర్ వర్డ్స్తో మాట్లాడడము, అనకూడని పదాలతో అనడము ఎక్కువయ్యింది. అలాగే ఎవరు ఎక్కువైతే వాళ్ళే ముఖ్యమంత్రి గారికి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ చేరువవుతారు. తద్వారా వాళ్ళకి అన్ని పనులు అవుతాయి, వాళ్ళకు ఒక పరపతి ఉంటుంది, వాళ్ళకు ఒక నేము ఫేము వస్తుందని ఒక అభిప్రాయం ఉంది. అయితే నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారిని తిట్టాలి, లేదా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలి, లేదా లోకేష్ గారు తడబాటు పప్పు అని మాట్లాడాలి. ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉన్నాయని కూడా మనం చాలా రకాల వార్తల్లో చూసాం, సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. అంటే ఇలాగ ఇన్ని రకాలుగా ఆయన ఇన్ని యాంగిల్స్ ఉన్నప్పుడు మేబీ ఆయన తెలిసేనేమో, తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయేమో, తెలిసిన నా ఫోటో మీద గెలిచారని ఆయన అనుకుంటున్నారేమో. ఈ మధ్యకాలంలో ఒక కొత్త అభిప్రాయం ఏంటి వచ్చిందంటే, అభియోగం వైసీపీ మీద, ఎక్కడైతే ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని పేరు వచ్చిందో, ఎక్కడైతే ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చేశారో, లేదా ఇంపాక్ట్ అనే నెట్వర్క్ ఏదైతే ఉందో అది సర్వే చేస్తుందో, దాని ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు కాబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుమారుగా 90 మంది వరకు అభ్యర్థులను మార్చుతున్నారు అని ఒక అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో, అక్కడ సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు గ్రేటు, ముఖ్యమంత్రి గారు దీని మీద గెలిచారు. ఒకవేళ ఓడిపోతే
ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయారు. గెలిస్తే ఈయన ఫోటో వల్ల గెలిచారని చెప్తున్నారు, ఈయన పథకాల వల్ల గెలిచారని చెప్తున్నారు. ఓడిపోతే ఎమ్మెల్యే పనితీరు బాగోలేదు అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. మరి నాయకుడు సరిగ్గా ఉంటే ఎక్కడెక్కడ వెంటనే నిర్వహించి వాళ్ళకి ఏదో చెప్పి చేయించవచ్చు కదా. ఎందుకు? నెక్స్ట్ ప్రతిదీ కూడా ఒక ప్రోటోకాల్గా నడవాలి. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో ఉన్నారు, మీకు లీవ్ కావాలంటే ఏం చేయాలి? మీ పై బాస్కి అడగాలి. మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎండీకి అడగరుగా కదా. తర్వాత మీకు సార్ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, ఇవ్వండి, శాలరీ హైక్ చేయండి. మీరు ఎవరిని అడగాలి? డైరెక్ట్గా ఎండీని అడగకూడదు, మీ పైన బాస్ని అడగాలి. ఆ పై బాస్ చెప్తారు. ఆయన అప్పుడు ఎండీతో మీటింగ్లో ఉండి చెప్తారు, సార్ అలాగా కింద వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి ప్రెజర్ వస్తుంది, మనం ఇయర్ హైక్స్ ఇవ్వాలి, ఇది అవునా, ఓకే చూద్దాం, ఈ వీరు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలో మాట్లాడదాం. ఆయనకి చెప్తాడు, ఆయన లాస్ట్కి మీకు వచ్చి చెప్తారు. అంటే ఒక సిస్టమ్ కదా. డైరెక్ట్గా వెళ్ళి అడగకూడదు, డైరెక్ట్గా ఏ పథకాలు రాకూడదు. శాలరీ ఇచ్చినా కూడా ఓకే ముందు మీటింగ్లో ఎండీ చెప్తాడు, మీటింగ్ ఓకే ఈ డిపార్ట్మెంట్కి ఎంత ప్యాకేజీ, ఈ డిపార్ట్మెంట్కి ఎంత కానీ మొత్తం అయిపోయింది. ఆ కింద డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కింద వాళ్ళు మేనేజర్లు చెప్తారు. మేనేజర్లు వచ్చి కింద ఎవరెవరికి ఎంత రేటింగు, ఎంత అప్రైజల్స్ ఏంటి ఆ సిస్టమ్ అదంతా చేసి అప్పుడు వాళ్ళకి డిసైడ్ చేస్తారు. అప్పుడు కింద వాళ్ళకి వస్తుంది. అదొక సిస్టమ్ నడవాలి. అలా కాకుండా ఎండిఏ డైరెక్ట్గా కింద ఆదిత్య ఉన్నాడా, ఓకే అజయ్ ఉన్నాడా, వీడికి అని డిసైడ్ చేసేస్తే మధ్యలో ఇన్ని స్టేజ్ లెవెల్లో మేనేజర్స్ ఉన్నారు కదా, డైరెక్టర్స్ ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ వేస్టే కదా. ఇంకా ఎండీ టు ఎంప్లాయీ వెళ్ళిపోతుంటే మధ్యలో ఇన్ని పోస్టులు ఎందుకు? ఇంకా వాళ్ళకి ఇంకా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వచ్చినా కూడా మీరు సీట్లోంచి లేవరు. ఈయన మనకేముంది, ఎండీ గారు కదా మనకి శాలరీ వేసేది అన్నట్టు. అర్థమైందా? అలాగా ఈయన కొన్ని బటన్స్ నొక్కే కార్యక్రమాలు కొన్నిటి వరకు ఓకే, అన్నిటికీ పెట్టి ఈయనే మొత్తం నడిపించడం వల్ల మంత్రులకు కూడా వాల్యూ లేదనే ఒక అభిప్రాయం కూడా ఉంది వైసీపీలో ప్రభుత్వం కదా. మరి ఇవన్నీ మరి ఆయనకి తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తున్నారా లేదా? నేను 151 స్థానాలు గెలుచుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నా ఫోటో మీద మళ్ళీ గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల ఎక్కువ అవడం వల్ల అలా ఉన్నారా అనేది మరి రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. మరి అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్కరుగా విడిపోతున్నప్పుడు ఆయన తెలిసి రావాలి కదా ఏపాటికే, అరే మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా కాదా, లేదంటే నేను కూడా కొన్ని సందర్భాలు అనుకునేవాడిని, అరే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఇట్లా జరుగుతుంది కదా, గ్రౌండ్ లెవెల్లో ఇలాగ అనుకుంటున్నారు కదా, ఈయనేం సర్వే చేస్తాడా, చెప్తాడా, లేకపోతే ఎవరైనా కింద స్థాయి వ్యక్తులు చెప్పినప్పుడు వింటున్నాడా, ఏం జరుగుతుందని సమాచారం అడిగి తెలుసుకుంటున్నాడా, అది ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎండీ అనేవాడు ఒక కంపెనీ ఎండీ కానీ ఒక కంపెనీ బాస్ అనేవాడు డ్రైవర్లతో డిస్కస్ చేస్తుంటారు. ఏంటమ్మా ఏ కంపెనీలో ఏమనుకుంటున్నారు మన గురించి, లేదంటే మనం రీసెంట్గా మనం ఒక పథకం పెట్టాం కదా, ఆ పథకం గురించి ప్రజల అభిప్రాయం ఏంటి అని పిఏ, డ్రైవరు లేదా ఇంట్లో వంట మనిషి సామాన్యుల గురించి అడిగి తెలుసుకుంటారు. మరీ అందరికీ వెళ్ళి అడగలేరు కాబట్టి కదా. సో అలాగ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మేబీ చేయట్లేదేమో. ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత కక్షపూరిత సాధింపు సంబంధించిన రాజకీయాలు నడిపిస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, అనవసరంగా కెలుక్కున్నాం అనుకుని అభిప్రాయపడుతున్నారు కార్యకర్తలు. రోజుకొకరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు, రిజైన్ చేస్తున్నారు. ఇంకా తెలుసుకోకపోవడం ఏంటి అంటే తన ద్వారా గెలుస్తాడని అనుకుంటున్నారేమో. అది ఆయన అభిప్రాయం ఎలా ఉందో మనకు తెలియదుగా. ఏమో అలా చేయడం వల్ల ఆయన గెలుస్తారని ఆయనకి ఇంకా మనకు తెలియని అనుచరులు ఎవరైనా ఉన్నారేమో, మనకు తెలియని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారేమో, మీడియాకి ప్రజలకు తెలియని ఆ సలహా అందించే మంచి అడ్వైజర్స్ ఉన్నారేమో. ఆధ్వర్యంగా ఫాలో అవుతున్నాడేమో, మనకేం తెలుస్తుంది.